హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోనే పెళ్లి ఏ విధంగా జరిగిందో చూపించాను కదండీ! అలానే ఈ వీడియోలో అయితే పెళ్లి తర్వాత ఊరేగింపు ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి. పెళ్లి విషయానికొచ్చేసరికి ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం ఉంటుంది కదండీ! అలానే ఎవరి ఆచారాలు, పద్ధతులు వాళ్ళకే గొప్పగా ఉంటాయి. అదేవిధంగా మా ఆచారాలు, పద్ధతులు ఎలా ఉంటాయో ఈ పెళ్లి రూపంలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. మహాలక్ష్మి విషయానికొస్తే కామెంట్‌లో చదివాను. మొదటి నుంచి పసుపు రాస్తూనే ఉన్నారు. ఇంక ఫేషియలే అవసరం లేదని అన్నారు కదండీ! నిజంగానే అదే మీరనేది కరెక్టే. ఎందుకంటే నేను ఈ పెళ్ళిలోనే అంటే మామూలుగానే పెళ్ళనేసరికి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్స్ అని హంగామా ఉండిద్ది కదా! అసలు మహాలక్ష్మినయితే నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇంకోటేంటంటే ఐబ్రోస్ కూడా చేపియలేదనమాట. ఎలా ఉండేదో అలానే నేచురల్‌గానే ఉంది. ఫేస్ చూసారా ఎంత గ్లో వచ్చిందో? మా పద్ధతిలో అయితే ఎక్కువ సార్లు పసుపు పూయటం వలన ఫేస్ అనేది కొంచెం గోల్డ్ కలర్‌లోకి అలా వచ్చిద్దనమాట. దాని మీద మనము లైట్‌గా మేకప్ కూడా వేస్తాం కాబట్టి పార్లర్‌కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత మంచి లుక్ వచ్చేసిద్ది. మామూలుగా మేము ఈ మేకప్‌ది ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, అవి మాత్రమే తీసుకొని ఇంటి దగ్గర మేమే రెడీ చేసామనమాట. ఇంకా బయట నుంచి ఎవరు రాలేదు రెడీ చేయడానికి. అలా అని ఏ పార్లర్‌కి అట్లా ఏమీ వెళ్ళలేదు. సో, ఇదొకటనమాట. ఎందుకంటే ఎక్కువ పసుపు రాయటం వలన ఫేస్ అనేది గ్లో వచ్చిద్ది. మా పద్ధతుల్లోనేంటంటే పెద్ద మనిషి అయితారు కదా! వాళ్ళకి కూడా మూల కూర్చోబెట్టిన అన్ని రోజులు రోజు పసుపు రాస్తారనమాట. ఎందుకంటే డైలీ పసుపు రాయటం వలన ఫేస్‌లో కొంచెం గ్లో వచ్చి కొంచెం కలర్ వచ్చిద్ది. దీనినే ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి కల వచ్చింది, లేదంటే పెళ్లి నీళ్ళు ఒంటికి పడ్డాయి, కొంచెం మంచిగా ఉంది అని అంటారు కదా! దీనివల్లేనండి. ముహూర్తపురాటప్పుడు పసుపు రాస్తారు. తాతగారు కావిడొచ్చినప్పుడు పసుపు రాస్తారు. మళ్ళీ ప్రధానానికి పసుపు రాస్తారు. అంతకుముందు హల్దీకి పసుపు రాసాము. హల్దీ రోజు మాత్రం కొంచెం తక్కువగానే ఎక్కువేం రాయలేదు. నెక్స్ట్ ఏమో కాలగూరల సంబరాలు అంటారు కదా! అప్పుడు మళ్ళీ నలుగు పెట్టాం కదండీ! సో, ఇన్ని రాసేటప్పుడు ఇంకా ఫేషియల్‌తో పనేముంది చెప్పండి. నేచురల్‌గానే అలా కలర్ వచ్చేస్తారు. అదే మా పద్ధతిలో ఎక్కువగా పార్లర్ ఇవన్నీ కూడా చాలా తక్కువనమాట. మేకప్పులు రావడము, వేయటం లేదా మనం వెళ్ళి వేపించుకోవడం ఇవన్నీ తక్కువ. ఇన్ని సార్లు పసుపు అన్నీ పూసేసరికి ఆల్మోస్ట్ తెల్లగొచ్చేస్తారు. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడిగారు. కాకపోతే వాటన్నిటికి నేను క్లారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇంకా వీడియోలోకొస్తే దీనిని సవారీ అంటారు మా సైడు. నేను చెల్లిని ఊర్లోకి తీసుకొచ్చేటప్పుడు వీడియో పెట్టాను కదా! అప్పుడే చూపించాను. కాకపోతే నైట్ కదా! అంత క్లారిటీ లేదనమాట. ఇంకా పెళ్లి మండపం అయితే ఇక్కడైతే కట్టారనమాట. అంటే అబ్బాయి వాళ్ళకి ఇంటికి పక్కనే. సో, ఎదురుగనమాట పెళ్లి మండపము. నేరుగా పెళ్లి అవ్వగానే కొంచెం అందరూ కూడా ఫ్రెష్ అయ్యాక ఇంకా వెంటనే సవారీ అయితే ఎక్కించేస్తారు. మళ్ళీ ఎక్కువ ఎండొచ్చినా సరే కొంచెం ఎండలో డ్యాన్సులంటే కష్టమే కదా! అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. మా పద్ధతి ప్రకారం అయితే సవారీలో మాత్రమే ఊరేగిస్తారు. పల్లకి అంటారు కదా! అదేనండి సవారీ అంటే. ఇంకా దీనికి అప్పటికప్పుడైతే ఏమీ ఉండదు. ఒక నెల, 2 నెలల ముందే మనం అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేసుకోవాలనమాట. అంటే ఒప్పందం అని ఇచ్చుకోవాలి. అలా అయితేనే ఉండిద్ది. లేదంటే అప్పటికప్పుడన్నా కష్టమే. ఇంకా నెక్స్ట్ వచ్చి అందరికీ అక్షింతలైతే ఇస్తుంటే, ఇంకా పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకునైతే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఊర్లో అందరూ ఉంటారు కదా! అలా వెళ్తూ ఉంటే అందరికి అక్షింతలైతే ఇస్తూ ఉంటే, అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా సవారీ అనేసరికి చిన్నపిల్లల హంగామే ఎక్కువ. ఇటేమో పెళ్ళికొడుకు చెల్లెలి కొడుకనమాట. ఇంకా ఇటొచ్చి మా బుడ్డది సాత్విక. ముందర డీజే వెళ్తుంది కదా! మంచి మంచి సాంగ్స్ అయితే పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే కొంచెం కాపీరైట్‌లయి పడ్డాయి కదా! ఇంకా ఎక్కువగా మ్యూజిక్ యాడ్ చేస్తే ఏమైనా స్ట్రైక్‌లొస్తాయేమోని భయానికి ఇంకా మ్యూజిక్ అయితే స్టాప్ చేసేసాను. అందుకని నార్మల్‌గా నేనే మీకు మంచిగా వాయిస్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. లాస్ట్ వీడియో పెళ్లి వీడియో పెట్టాను కదండీ! అందులోనే కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. అబ్బాయి కుర్చీ మీద ఎందుకు కూర్చున్నాడు? అలానే అమ్మా, నాన్న అంటే పెళ్ళికొడుకు అమ్మా, నాన్న పక్కన ఎందుకు కూర్చోలేదని అడిగారు కదండీ! అబ్బాయి కుర్చీ మీద కూర్చున్నాడు కదా! ఆ కుర్చీ నుంచి ప్రతీదీ కూడా కన్యాదానం కిందకి వచ్చిద్దనమాట. అంటే ఆ కూర్చునే కుర్చీ కూడా అబ్బాయి వాళ్ళకెళ్ళదు. అది కూడా వాళ్ళ మేనత్తకి వెళ్ళిద్దనమాట. అంటే కాళ్ళు కడిగి కన్యాదానం ఇచ్చినంత వరకు ఆ కొత్త కుర్చీ మీదే కూర్చోబెట్టి కన్యాదానం ఇస్తారు. తర్వాత మళ్ళీ ఆ కుర్చీ కానీ, అక్కడ గుమ్మడికాయ, కొబ్బరి బొండాలు కానీ ఇవన్నీ ఇచ్చారు కదా! అవన్నీ కూడా ఆ అబ్బాయి వాళ్ళ మేనత్త అయితే తీసుకుంటుంది. తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న పక్కన ఎందుకు లేరంటే, వాళ్ళు పక్కనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే పక్కన కూర్చోలేదు అంతే. అవసరమైనప్పుడల్లా పక్కన నిలబడ్డారనమాట. వస్తూ ఉన్నారు. మీలో ఎంతమందికి మా పద్ధతులు, ఆచారాలు కొత్తగున్నాయో లేదో తెలీదు కానండి. ఇక్కడ మా వారికి మాత్రం నిజంగా కొత్తగానే ఉన్నాయి అన్నీ కూడా.
ఇంకా రేణు ఏమో ఇప్పుడే నిద్ర లేచింది. ఇక్కడ సాత్వికని చూసారా, అంత డీజే సౌండ్స్లో కూడా ఎంత చక్కగా నిద్రపోతుందా. తెల్లవారి 3:30కి లేచి అసలే పెళ్లి చేసింది కదా, పెళ్లి పెద్దలాగా, అందుకనే సవారీలోనే నిద్రపోతుంది. అలానే ఇంకా సవారీలోనే అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు కదా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్యలో అయితే ఒక కొబ్బరి బండను అయితే పెడతారు. ఇంకా ఏదో పెడతారు, అరిసి ఏదో పెడతారు. అవన్నీ కూడా ఊరేగింపు తర్వాత ఎవరికైనా ఇచ్చేస్తారనమాట. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ మేము అలా అందరం కూడా చిన్న డ్యాన్స్ అయితే వేసాము. ఇంకా నేనైతే ఒక్క చిన్న క్లిప్ చేశాను అంతే. ఇంకా అక్కడి నుంచి అయితే చూస్తూ ఉన్నాము ప్రేక్షకుల్లాగా. ఎల్లో కలర్ శారీ తెలుసు కదా మా దేవక్క, ఇంకా తను వచ్చి నుంచి అయితే అందరికీ భలే వస్తారు వచ్చేసింది. ఇంకా తను వచ్చి నుంచి ఇంకా అందరూ అయితే స్టార్ట్ చేశారు. అప్పటి వరకు కూడా డీజే వెనకాల సవారీ అలా వచ్చేస్తుందనమాట. కానీ ఇప్పుడైతే మా అక్కయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సో అందరూ ఒక్కసారిగా డ్యాన్స్లు వేయడం, ఇంకా అప్పటి నుంచి చాలా టైం పట్టింది అసలు ముందుకు వెళ్ళటానికి. ఇంకా ఇది పాట వచ్చి ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఆ పాట అనమాట. కాకపోతే కాపీ రైట్స్ ఎక్కువ వస్తున్నాయని నేను మ్యూట్ చేస్తాను, కానీ మ్యూజిక్తో పెడితే ఇంకా బాగుంటుంది వీడియో. ఏ మాటకి ఆ మాటే కానండి, పబ్లిక్లో డ్యాన్స్ వేయాలంటే మాత్రం నిజంగా సిగ్గేసిద్ది. అందులోకి వచ్చి నేను కేవలం మహాలక్ష్మి అంటే మా చెల్లి పెళ్ళి అని వేసానే తప్ప ఇంకా మామూలుగా అయితే అసలు ఎప్పుడు వేయలేదనమాట. హాస్టల్లో ఎప్పుడో చదువుకునే రోజుల్లో అంతే, ఇంకా తర్వాత ఎప్పుడూ వేయలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు చెల్లి పెళ్ళిలోని మొన్న హల్దీ ఫంక్షన్లోనే అలా వేసాము. కానీ ఇలా మన వాళ్ళతో ఎంత ఫ్రీగా డ్యాన్స్లు వేస్తూ సరదాగా ఇలా ఫంక్షన్లో తప్ప ఇంకెక్కడా ఉండలేము. అది మన ఫంక్షన్స్ అయితే, అంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అయితేనే, మళ్ళీ బయట వాళ్ళ ఫంక్షన్స్ కూడా అంతలా ఉండాలనిపించదు. అయినా ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకుండా మన మనసుకి ఎలా ఉండాలనిపించిద్దో అంత హుషారుగా ఉండడమేనండి. ఎందుకంటే తర్వాత అయ్యో అప్పుడు అలా చేసాం కాదు, ఇలా చేసాం కాదు అని ఫీల్ అవ్వకూడదనమాట. అందుకని నేను కూడా మా ఫ్యామిలీతో అయితే ఆ రోజు భలే సరదాగా అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా ఊరేగింపు అయితే మాత్రము నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా సరదాగా జరిగింది. ఇక్కడ మా బుడ్డ చూసారా, అందరూ బయట డ్యాన్స్ చేస్తుంటే సాత్విక ఏమో ఇంట్లో డ్యాన్స్ చేస్తుంది, మా అన్నయ్య ఏమో వీడియో తీస్తున్నాడు. సాత్విక ఇలా డ్యాన్స్ చేయడం అయితే నేను ఇప్పటి వరకు చూడలేదనమాట. మరి ఎందుకు దానికి అంత హుషారు వచ్చిందో, ఇంట్లోకి వెళ్ళక కూడా ఆగట్లేదు, అక్కడ కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు సాత్విక వేసుకునే డ్రెస్ ఉంది కదా, సేమ్ రేణుకి సాత్వికకి ఒకేలాంటి డ్రెస్సులు అయితే పెళ్ళికి తీసుకున్నాను. సేమ్ అదే నైట్ వేసాను కదా. ఇంకా రేణు మాత్రం ఇడిచేసింది, కానీ సాత్విక మాత్రం ఎలా వేసిన డ్రెస్ అట్టానే ఉంచుకుంది. ఇంకా ఊరేగింపు ఏమో అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ నుంచి నేరుగా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే అటు నుంచి మామూలుగా అయితే అటు నుంచి రావాలి, కానీ అక్కడ కొంచెం ఏదో ఇంటి పని చేయటం వలన మళ్ళీ ఇటే తీసుకొచ్చి ఇటు నుంచి అలా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఊరేగింపు మాత్రము కొంచెం ఎక్కువగానే టైం పట్టిద్ది, ఎందుకంటే పాటకి అలా డ్యాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటారు కదా, అందువలన కొంచెం ఎక్కువగానే టైం పట్టిద్ది. కాకపోతే ఇక్కడ చిన్న డిసప్పాయింట్ ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో డ్యాన్స్ అయితే చేపీలేదు. ఎందుకంటే మామూలుగా సవారి ఎక్కిన తర్వాత మధ్యలో ఎక్కడా దిగకూడదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి హారతి ఇచ్చి అమ్మాయిని అబ్బాయిని అయితే కిందకి దించుతారనమాట. మాకు కూడా ఇంకొకటి ఏంటంటే డీజే పోని ఇంటి దగ్గరికి పిలిపించి డ్యాన్స్ చేయించడానికైనా అప్పుడు ఇంకా లైట్ సెట్టింగ్ అయితే తీయలేదు. వేరే వాళ్ళ పెళ్ళి ఉందంట ఒక 1 వీక్ గ్యాప్లో, మళ్ళీ లైట్ సెట్టింగ్ అంతా ఎందుకు పెట్టడం అని అలా వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే డీజే లోపలికైతే రాలేదనేసారు. లేదంటే ఇక్కడ ఇంటికాడ వచ్చిన తర్వాతనే ఇంకా అమ్మాయి అబ్బాయి డ్యాన్స్ చేస్తే ఇంకా బాగుండిద్ది. అదొక్కటే లేదనమాట. వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ పెళ్ళిలో చేశారు తప్ప వీళ్ళ పెళ్ళికి వీళ్ళు చేసుకోలేదు. సో అదొక్కటే వీళ్ళ పెళ్ళిలోని చిన్న లోటు అయితే ఉండిపోయింది. అంటే వేరే వాళ్ళ పెళ్ళిలోనే వీళ్ళిద్దరూ కలిసి అయితే ఒక సాంగ్ చేశారంట. కాకపోతే అది నేను కూడా చూడలేదు, వేరే వాళ్ళ సెల్లతో తీశారు, పంపిస్తామన్నారు. ఒకళ్ళు పంపిస్తే నేను మీకైతే వీడియోలో అయితే షేర్ చేస్తారండి. ఊరేగింపు అయిపోయిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాతన మేనత్తలు ఉంటారు కదా, వాళ్ళేమో అప్పుడే వండిన వేడివేడి అన్నంని 3 వంటలుగా చుట్టి పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి అలానే వేరే చేత్తో నీళ్లు పట్టుకొని దిష్టి తీసి పారవేస్తారండి. తర్వాత ఏమో మళ్ళీ హారతి అయితే ఇచ్చి అమ్మాయిని అబ్బాయిని బయటకైతే తీసుకొస్తారు. ఇంకొకటి ఏంటంటే పెళ్ళిలోనే ఎక్కువగా డబ్బులు గుంజేది ఎవరంటే ఈ మేనత్తలే. ఎందుకంటే హారతి ఇచ్చినప్పుడల్లా డబ్బులు వేయాల్సిందే, అది ఇంకా తప్పదు, వాళ్ళు ఎంత అడిగితే అంతే ఇవ్వాలి. ఇక్కడ అమ్మాయికైనా అదే అబ్బాయికైనా అక్కడ అమ్మాయికైనా మేనత్తలకు మాత్రం అసలు వాళ్ళు ఎంత అడిగితే అంతేనమాట. ముందు సవారీ దిగగానే అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చి దీపం వెలిగిస్తారు. అంటే అబ్బాయికి కాలుగోరు సంబరాలు అయినాక స్నానం చేస్తారు కదా, ఇంకా అప్పటి నుంచి అబ్బాయి కూడా ఇంట్లోకి వెళ్ళరు అనమాట. అలాగే అమ్మాయి కూడా అక్కడ చూడండి, సేమ్ అబ్బాయి కూడా ఇంట్లోకి వెళ్ళరు. మళ్ళీ భార్యను తీసుకొని ఇప్పుడే మళ్ళీ ఇంట్లోకి అయితే అడుగు పెడతారనమాట. ఇంకా అప్పుడు వరకు కూడా బయటే ఉండాల్సిందే.
ఇప్పుడు ఇంట్లోకి కూడా అంత ఈజీగా ఏమీ పంపించరు కదా, ఇంకా లోపల మేనత్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత డిమాండ్ చేస్తారు డబ్బులు ఇమ్మని, ఎంత ఇస్తే పంపిస్తాం ఇంట్లోకి, అలానే పేర్లు చెప్పమని. సో కొంచెం ఆట పట్టేస్తారనమాట. అలానే అమ్మాయిని అబ్బాయిని లోపలికి పంపించడానికి కొంచెం పాటలు అవి పాడుతారనమాట. అంటే ఇటు నుంచి ఒకరు పాట పాడితే అటు నుంచి దానికి జవాబిస్తూ వేరే వాళ్ళు, అంటే ఇటు నుంచి తలుపు తీయమంటే అటు నుంచి తలుపు తీయను అన్నట్టు పాడతారనమాట. కాకపోతే ఏంటంటే మాకు ఈ సౌండ్స్లోనేమో కొంచెం మా గోలే ఎక్కువ, ఇంకా పాటలు ఏమి వినబడతాయి చెప్పండి. అందుకని నేను అది మ్యూట్ చేసేసాను. కానీ ఆ పాటలు ఎలా ఉంటాయి నేను ఇప్పుడు పాడి మీకు వినిపిస్తానండి, కొంచెం భయపడిపోకండి. ఎందుకంటే ఆ ముసలోళ్ళు పాడిన పాటలు కూడా గోల్లో అంత గట్టిగా వినబడట్లేదు అనమాట. వాళ్ళకే ఊపిరి లేనట్టు పాడుతున్నారు ఒకటి. అవతల వైపు మేనత్తలు ఉన్నారు కదా, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ వీళ్ళు సమాధానం ఇవ్వాలి. ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు అనేది పేర్లు కూడా చెప్పమంటారు అనమాట. ఇంకా వాటికి వీళ్ళైతే సమాధానాలు ఇస్తారు. ఇప్పటి వరకు పేర్లు అవి చెప్పి కొంచెం ఆట పట్టించారు కదా, మా వాళ్ళు గోలకి ఏం వినబడట్లేదు అనమాట మాటలు సరిగా. అందుకనే నేను వాయిస్ కట్ చేస్తాను. అంతా కూడా కొంచెం గోలగా అనిపిస్తుంది, ఏమీ వినిపించడం లేదు సరిగ్గా. తర్వాత ఈ పెద్ద ఆవిడ ఉంది కదా, మా అమ్మ అయితే ఇప్పుడు యువతల వైపు నుంచి పాట పాడిద్ది అనమాట. అవతల వైపు ఏమో మా అమ్మమ్మ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అవతల వైపు పాట ఈమె వెళ్ళి పాడేసిద్ది. ఎందుకంటే అవతల వాళ్ళు ఏమి రెస్పాన్స్ అవ్వరు, మధ్యలో తలుపు ఉండడం వల్ల ఏమీ వినబడట్లేదు అనమాట అవతల వాళ్ళకి. అదేవిధంగా మా సైడ్ అంటే ఈ పాటలు ఏ విధంగా ఉంటాయి కూడా ఒకసారి అయితే వినేయండి. వాళ్ళు గోలకి మామ పాడింది ఏమీ సరిగ్గా అర్థం అవట్లేదు అనమాట. అందుకనే నేను ఒరిజినల్ ఏం పెట్టలేదు. నేను ఒకసారి పాడతాను, భయపడిపోకండి, వినండి. చింత చెట్టులే ఒరుగున్నాయి, శ్రీరాముడే వచ్చున్నాడు, ఎండన గంధము తెప్పించాడు, ఘంటసాలలే కట్టించాడు, ముత్యాల హారము తెచ్చి ముత్యాల మూటలు కట్టి, చెంగు తడిసి కొంగు తడిసి తలుపు తీయే రైక తడిసి, రామా శ్రీరాముడు తడిసి వదినా సీతమ్మ తడిసి, పచ్చాన పందిరి తడిసి పందిరి కింద రాటలు తడిసి, పందిరి కింద పంతులు తడిసి, పడుకున్న కోయలు తడిసి, ఎలా ఉంగరాలే తడిసి, కోలా మందిలే తడిసి, తలుపు తీవే చెలియా కలువలున్నాయి. ఇంకా దీనికి ట్యూన్లు అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మా అమ్మాయి అలానే పాడింది, నేను మీకు అలానే పాడి అప్పచెప్పేసాను. ఎందుకంటే అవి పాత పాటలు కాబట్టి ఎలా ఉంటాయి కూడా మనకు తెలియదు, కొంచెం మీకు క్లారిటీగా మీకు తెలిసిద్దని అలా పాడాము. నెక్స్ట్ ఆ లోపల జవాబు కూడా మా అమ్మాయి వెళ్ళి అవతల వైపు నుంచి కూడా పాట పాడేసిందనమాట. అది కూడా ఇంకేమీ ఉండదు. రామా శ్రీరాముడు తడిసిన వదినా సీతమ్మ తడిసిన, పచ్చాని పందిరి తడిసిన, ఎక్కేటి ఏనుగు తడిసిన, ఏలేటి రాజ్యము తడిసిన, పడుకున్న కోయిలు తడిసిన, ఎలా ఉంగరాలే తడిసిన, తలుపు తీనే చెలియా కలువలొచ్చిన అని పాడిద్దనమాట. అంటే తలుపు తీయను అన్నట్టు అలా పాడిద్ది. తర్వాత లోపల మేనత్తలు ఉంటారు కదా, వాళ్ళేమో డబ్బులు అడుగుతారనమాట. డబ్బులు ఇంత ఇచ్చే వరకు తలుపు తీయమని అయితే అంటారు. తర్వాత ఇంకా వాళ్ళనేమో కాసేపు అయితే అవి ఇవని చెప్పి కాకా పడతారు. వాళ్ళు అడిగినంత డబ్బులు ఎంతో కొంత ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అయితే తలుపు తీస్తారు. డబ్బులు ఇవ్వకపోతే అయితే ఎంతసేపు అయినా బయట నిలబెడతారు తప్ప తలుపు అయితే తీరనమాట వాళ్ళు. ఇంకా మేము బయట నుంచి కొన్ని సెటైర్లు వేస్తే వాళ్ళు లోపల నుంచి కొన్ని సెటైర్లు వేస్తూ కుళ్ళు జోకులతోటి సగం సమయం అయితే ఇక్కడ అలా నిలబడే ఉండిపోయాము. తర్వాత అట్టికాయలకి ఎంతో కొంత ఇచ్చినట్టు ఉన్నారు. ఇంకా తలుపు అయితే తీశారు. ఇంకా తలుపు తీసినప్పుడు మా సైడ్ ఇప్పుడు పెళ్ళిళ్ళని మీకు గిన్నె చూపించాను కదా, అదే తలంబ్రాలు పోసుకునే గిన్నె ఉంటుంది కదా ఇత్తడిది, ఆ గిన్నెనైతే బోర్లాగా ఇలా దెబ్బలిస్తారనమాట. ఇంకా గిన్నె మీద ఇద్దరు కాళ్ళు మోపి ఇంట్లోకి అయితే అడుగు పెట్టాలి. సో ఇదనమాట గిన్నె ఇలా ఉండిద్ది, దాని మీద కాళ్ళు అలా మోపి ఇంట్లోకి అయితే అడుగు పెడతారు. అంటే కొన్ని సినిమాల్లో అయితే మనకి బియ్యము అలా నెట్టుతున్నాడు తంతున్నట్టు చూపిస్తారు కదా, మాకైతే ఇలా దాని మీద కాళ్ళు పెట్టి ఇంట్లోకి అయితే తీసుకొస్తారు. మొత్తానికి ఇదేనండి మా బాప వాళ్ళ ఇల్లు, అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య ఇల్లు అనమాట. అంటే మా పెద్ద మామయ్య కదా, అంటే మేనత్తే కాబట్టి. సో మా అమ్మ వాళ్ళ స్వయాన అన్నయ్య కొడుకేనమాట ఇచ్చింది. అలా మందులే ఏనాయన గోబులాకులే వత్తన అన్నారు, ఏం పిలిచితే వచ్చేస్తారు బ్యాండ్ అంటే వెళ్తుంది గుడికి చెప్పినాను కదా.
రండి గుడికి వెళ్ళండి. ఇంట్లో మొక్కుకున్న తర్వాత ఇక్కడి నుంచి పేరెంట్ వాళ్ళేమో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊర్లో రాములవారి గుడి అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదా, నేరుగా పెళ్లి బట్టలతోటి అలాగైతే గుళ్ళకి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటారు. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఈ రోజుకైతే ఇంకా ఇంతే. ఇక్కడి నుంచి ఇంకా కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము అమ్మాయికి పంపించాం కదా పెళ్లి సారే, అంటే వస్తువులు కానివ్వండి, స్వీట్స్ కానీ అవన్నీ కూడా మామూలుగా అయితే బయట పెట్టి అందరికీ అయితే చూపించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే తీసుకురాగానే సార్ అంతటిని కూడా ఊరి చివరిన వాళ్ళ రిలేటివ్స్, అంటే అక్కడ పక్కన రెడ్ కలర్ పిన్ ఉంది కదా, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే దించేశారనమాట. మామూలుగా అయితే సార్ అంతటిని వీళ్ళ ఇంటి ముందు మంచాలు వేసి మంచం మీద పెట్టి చూపించాలి. ఇంకా అదొక్కటి వీళ్ళు చేయలేదు. అందుకని నేను ఇంట్లో మొత్తం సర్దేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి చెల్లి ఏమేమి సార్ తీసుకొచ్చింది అనేది. తర్వాత ఈ ఫ్రేమ్స్ అంటే ఫొటోస్ గిఫ్ట్లకి అయితే వచ్చాయి. నేను పెళ్ళిలోని వీడియోస్ ఎక్కడో వీళ్ళు తీయలేదనమాట. లాస్ట్లోని పెళ్ళంతా అయ్యాక రిలేటివ్స్ మరదళ్ళు వీళ్ళైతే చెల్లి వాళ్ళు గిఫ్ట్లు అయితే ఇచ్చారు పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి. సీనరీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీళ్ళది ఒక ఫోటో ఏమో ఇది ఫ్రేమ్ అయితే కట్టించి ఇచ్చారు. ఈరోజే మళ్ళీ నేను మా వారైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అంటే మార్నింగే అమ్మ అయితే వెళ్ళిపోయింది, అంటే ఇంటికాడ ఎక్కడక్కడ వదిలేసి అలా వచ్చేసామన్నమాట నైట్ పెళ్ళికి. సో అందుకే అమ్మ మార్నింగ్ వెళ్ళిపోయింది. ఇంకా సాయంత్రం నుంచి నేను మా వారైతే బయలుదేరి అయితే వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చామండి, ఎందుకంటే నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే అనమాట. సో మా అన్నయ్య వాళ్ళందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు. సో మా మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అలానే మా వారైతే నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు, అదేంటో కూడా చెప్తానండి. సో మొత్తానికి పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపు అయితే ఇంత సందడిగా సరదాగా అయితే ఉంటుందండి. మా పద్ధతులు మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము ఒక లైక్ ఇచ్చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.